బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో నేడు అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్. థ్యాంక్ యూ వెనెల. అల్లు అర్జున్ ఈరోజు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చే సంగతి తెలిసిందే. 11 o'clock కల్లా పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణలో పాల్గొనాలని చెప్పేసి వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం 4వ తారీఖు డిసెంబర్ 4వ తారీఖు ఏదైతే ప్రీమియర్ షోలో రేవతి కుటుంబం అక్కడ తొక్కిసలాట మరణించిందో దానికి సంబంధించి రేవతి బాబు శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే కోలుకుంటున్నారు. అయితే ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి 25 లక్షల రూపాయలు అప్పుడు ప్రకటించారు. నిన్న ప్రొడ్యూసర్స్ కూడా కోమటిరెడ్డి వారి సమక్షంలో కూడా 50 లక్షలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా 25 లక్షలు ఇచ్చారు. సో ఇటువంటి తరుణంలో ఎప్పుడైతే అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది ముఖ్యంగా ఈ ఇష్యూ మీద, ఎందుకంటే సెలబ్రిటీస్ సామాన్యుల ప్రాణాలు తీసుకుంటున్నారు, ఈ ప్రీమియర్ షో వల్ల తొక్కిసలాటం వల్ల అనేది కొంచెం కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి ఆ కుటుంబానికి ఆదుకుంటానని భరోసా ఇవ్వకపోవడం, ఆయన కలవకపోవడం, అతను హీరోగా చూసుకోవడం, హీరోగా అతను రియల్ హీరోగా బిహేవ్ చేసే విధానం కావచ్చు, అంటే పోలీసుల్ని ఇట్లా కోర్టును కూడా తప్పు పట్టించే క్రమం చేశాడని చెప్పేసి అన్నారు. అయితే పోలీసులు నోటీసు ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే మొన్న అరెస్ట్ అయినప్పుడు వెంటనే ఆయన బెయిల్ తీసుకొచ్చాడు. 4 వారాల బెయిల్ మంజూరు చేసింది, మధ్యంతర బెయిల్. దీనికి సంబంధించి విచారణను కూడా అప్పటికి వాయిదా వేసింది కోర్టు. అయితే ఎప్పుడైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, నాకు పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, నాకు తెలియదు అనేది అనడం. నిన్న పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా సమాచారం ఇచ్చానని ఒక హైకేడర్ పోలీసు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ నిజాలేంటి అంటే అబద్ధాలని తప్పుదోవ పట్టిస్తున్నాడు, పబ్లిక్ ని బ్లేమ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక వర్షం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఏంటంటే ఈరోజు విచారణ తీసుకుని ఎందుకు ఈ ప్రకటనలు చేశారు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఎందుకు చెప్పారు, మీడియాకి ఎందుకు చెప్పారన్న కోణంలో కూడా వాళ్ళు ఈరోజు ఎంక్వైరీ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని కూడా ఇంకో విషయం ఏంటంటే పోలీసులు కూడా బెయిల్ రద్దు చేయాలి, అల్లు అర్జున్ కూడా బెయిల్ రద్దు చేయాలి, నాన్ బెయిలబుల్ ఇవ్వాలి, కస్టడీకి ఇవ్వాలి, రిమాండ్కి ఇవ్వాలి అనేది కూడా వారు ఈ విచారణ తర్వాత కోర్టును కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టులో అతను ఆ రోజు సీసీ కెమెరాలో నాకు సంబంధం లేదని రోడ్ షోలో చేయలేదని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. దానికి సంబంధించి కూడా వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆయన రోడ్డు నుంచే రోడ్ షో లాగా వచ్చాడు. అంటే అక్కడ పర్మిషన్ లేనిది, ఆయన పర్మిషన్ లేనిది సినిమా చూడడానికి పర్మిషన్ లోపలికి వెళ్ళి, కానీ రోడ్ షో పర్మిషన్ లేదు, అందులో ఇంత జనం ఉన్నప్పుడు లేదనేది ఈ అన్ని ఆధారాలు బయట పెట్టారు. ఈ ఆధారాలు చూపించి ఆయనకు కోర్టు నుంచి బెయిల్ రద్దు చేసేటువంటి కార్యక్రమం కూడా పోలీసు చేస్తున్నారు. దీంట్లో
సమగ్ర విచారణ చేసినందుకు కోర్టుకు సబ్మిట్ చేసే క్రమంలో మళ్ళీ ఒకసారి ఆయన దగ్గర అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి నోటీసులు చేశారు. దీనికి సంబంధించి మరి అల్లు అర్జున్ వెళ్తాడన్నటువంటి సమాచారం ఉంది. అయితే లీగల్ టీం కూడా ఆయనతోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిణామాలు ఏంటి అనేది మాత్రం తెలియాలంటే ఈరోజు 11 తర్వాత అఫీషియల్ గా పోలీసులు కానీ అల్లు అర్జున్ కానీ ఏదైనా మీడియా సమక్షంలో చెప్పేటువంటి అవకాశం ఉంది వెనెల. అలాగే ప్రధానంగా వినిపిస్తున్న మాట కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారు, మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారంటూ కూడా ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి మరొకసారి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా అశోక్? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పోలీసులు చెప్పినటువంటి, ఎందుకంటే పోలీసులు కొన్ని ఆధారాలతోటి నాకు పోలీసులు రేవతి అది చనిపోయిందనే విషయం నాకు అసలు తెలియదు, నేను సినిమా మధ్యలోనే వెళ్ళిపోయానని చెప్పేసి ఆయన చెప్పాడు. అయితే పోలీసులు ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని, అంటే పోలీసుల్ని బ్లేమ్ చేసే పరిస్థితి తెచ్చాడు. ఒక బాధ్యత అయినటువంటి ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయడం కరెక్ట్ కాదని సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా బయట పెట్టారు. ఆయన ఏ క్షణానికి ఎప్పుడు వచ్చాడు, ఏ క్షణంలో లోపలికి వెళ్ళాడు, ఏ క్షణంలో ఆ రోడ్డు మీద ఎంతసేపు ఉన్నాడు, ఆ రోడ్డు తర్వాత ఆయన రావడానికి గల కారణాలు, ఆడ ఫ్యాన్స్ చేస్తున్న హంగామకు వాళ్ళు ఎట్లా చేశాడు, ఇవన్నీ కూడా మినిట్ టు మినిట్ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేసి దాని తర్వాత ఒక వివరణ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి. సో ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే బెయిల్ రద్దు అవుతే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు, జైలుకి వెళ్తాడు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి వాస్తవ మాట ఒకటి ఉంటే, పోలీసులు చెప్పిన వీడియో రిలీజ్ చేస్తుంటే కొంత ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఆయన చెప్పినది అబద్ధం అనేది ఒక సామాన్యులుగా మనకి క్లారిటీ వస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఆధారాలతో బయట పెట్టడంతో ఈ ఆధారాలు చూపించి కోర్టులో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఈ రోజా రేపు అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడు, బెయిల్ రద్దు అవుతుందని చెప్పేసి కూడా కొంతమంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు వెనుల. అయితే అశోక్, మొదటి నుంచి మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇటు నేషనల్ అవార్డు కూడా రద్దు చేయాలి అన్నట్టు కూడా ఇటు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా అనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన అవార్డుని రద్దు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న పోలీసుల సంఘం కూడా ఏం చేసిందంటే, ఒక ఏసీపీ లాంటి వ్యక్తిని స్విమ్మింగ్ పూల్లో తను అక్కడ టాయిలెట్ చేస్తూ ఉన్నటువంటి సీన్ ఒకటి ఉంటుంది. అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. అంటే పోలీసు వ్యవస్థను, పోలీసుల్ని ఒక క్రిమినల్ కించపరిచే విధానం ఉంది. ఇది పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే కోణంలో కొంత పోలీసులు చెప్పారు. దానికి నిన్న ఎమ్మెల్సీ చైర్మన్ వాళ్ళని కూడా పర్సనల్ గా సినిమా చూసి నిజంగా ఉందా లేదా తేల్చుకొని నిన్న వెళ్ళి ఆయన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది మన పోలీసుల మనోభావాలు కూడా దెబ్బతింది, దీనికి సంబంధించిన దీనిపై నేను కూడా పోరాడతాను, దీనిపై క్షమాపణ చెప్పాలి, దీనిపై ఖచ్చితంగా కేసులు పెట్టాలని చెప్పేసి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. సో ఈ అన్ని కోణాలు చూస్తుంటే మొత్తానికి పోలీసులకు మాత్రం ఎటువైనా అల్లు అర్జున్ కి ఉచ్చు బిగుసుకున్న పరిస్థితి వచ్చింది. బెయిల్ కూడా రద్దు చేయాలని కోరుతామని చెప్పేసి అంటున్నారు. ఈ కోణాలు చూస్తుంటే మనం చూడొచ్చు, ఆయన చెప్పిన మాటలకు, ప్రెస్ మీట్ లో ఈ వీడియో ఫుటేజ్ కి, లేకపోతే చేస్తున్నటువంటి వ్యవహారాలకి ఇవన్నీ కూడా ఆయనకు కొంచెం అల్లు అర్జున్ కి ఇబ్బంది పడే విషయాలు. కోర్టు కూడా ఇవన్నీ పరిగణిస్తే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేస్తుంది, రిమాండ్ చేస్తుంది, సమగ్ర విచారణ చేయాలని కూడా ఆదేశించేటువంటి అవకాశం ఉంది వేరేలా. రైట్, థ్యాంక్ యూ అశోక్.